మనం ఎంతగానో వెయిట్ చేసిన ఇండియాలో అతిపెద్ద పండుగ వచ్చేసింది. అదే మన ఐపీఎల్. స్టార్ట్ అయ్యి కొన్ని రోజులే అయినా అబ్బో చాలానే జరిగింది. రోకో షో, 200+ చేసింగ్లు, లో స్కోరింగ్ మ్యాచ్లు. ఇంకెందుకు లేటు, లాగ్ వద్దు లాగి వద్దు, డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. లాస్ట్ ఇయర్ కప్పు కొట్టి తన హిస్టరీలో ఫస్ట్ టైం డిఫెండింగ్ ఛాంపియన్గా హోమ్ టౌన్లో ఆడుతున్న మ్యాచ్. అది కూడా ఆపోజిట్ ఎస్ఆర్హెచ్తో. మామూలుగా జరగలేదు. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. జోష్ హెజిల్వుడ్ ఎస్టేయాల్ లేడు. ఎస్ఆర్హెచ్ 300 కొట్టడానికి అన్ని ఛాన్సెస్ ఉన్న సిచ్యువేషన్ అది. అప్పుడు T20 ర్యాంకింగ్స్లో సెకండ్ ర్యాంక్ ఉన్న జేకబ్ డఫీ తను వేసే సెకండ్ ఓవర్లోనే పులిని అవుట్ చేశాడు. అదే సేమ్ ఓవర్లో హెడ్ మాస్టర్ని కూడా అవుట్ చేశాడు. మళ్ళీ ఇంకో ఓవర్ వేశాడు. మన రెడ్డి కూడా రివర్స్ వెళ్ళిపోయాడు. సపా 4 ఓవర్లు వేశాడు. అప్పటికి 7 ఓవర్స్ మాత్రమే అయింది. 7 ఓవర్స్కి సబ్ అవుట్ అయిపోయాడు. ఇంపాక్ట్ ప్లేయర్ కూడా వచ్చేసాడు. కానీ మన పాకెట్ డైనమైట్ అండ్ కాటేరమ్మ కొడుకు క్లాస్ని కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ఆ టైంలో కెప్టెన్ కిషన్ హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేశాడు. కానీ అప్పుడు కొట్టాడు క్లాస్ని ఒక షాట్, పైకి వెళ్ళింది. అందరు 6 అనుకున్నారు. ఎలా పట్టాడో ఏమో కానీ సాల్ట్ భలే క్యాచ్ పట్టాడు. థర్డ్ అంపైర్ చూసి ఫైనల్గా అవుట్ అని చెప్పారు. తర్వాత వచ్చిన డెబ్యూటెంట్ సలీల్ అరోరా కూడా ఒక 6 కొట్టి మళ్ళీ అవుట్ అయిపోయాడు. కొంతసేపు తర్వాత ఇషాన్ కూడా స్కోర్ పెంచాలి అని లాఫ్టర్ షాట్ ఆడాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. టెలిపోర్ట్ అయినట్టుగా మళ్ళీ సాల్ట్ అరాచకమైన క్యాచ్. అంకిత్ వర్మ వచ్చాడు, మొదలుపెట్టాడు. 100 మీటర్స్ 6 కొట్టాడు. స్టార్టింగ్లో కోహ్లీ క్యాచ్ డ్రాప్ చేసినా మళ్ళీ లాస్ట్లో కోహ్లీనే క్యాచ్ పెట్టి అవుట్ చేశాడు. మొత్తానికి 20 ఓవర్స్కి ఎస్ఆర్హెచ్ 201 for 9. ఆర్సీబీ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. సాల్ట్ అండ్ కింగ్ కోహ్లీ బ్యాటింగ్కి వచ్చారు. సెకండ్ ఓవర్కి సాల్ట్ అవుట్ అయ్యాడు. అప్పుడు వచ్చాడు పడికల్. అదేదో రెడ్ బుల్ తాగిన బాహుబలి ఎద్దులా వచ్చాడు. ఇదంతా కాదు, 7th ఓవర్ జరుగుతుంది. మలింగా బౌలింగ్ వేస్తున్నాడు. కింగ్ కోహ్లీ స్ట్రైట్గా ఒక షాట్ కొట్టాడు. సూపర్ షాట్ ఆఫ్ ద మ్యాచ్ అనుకోవచ్చు. ఎంత ఎలిగెన్స్ ఉందంటే ఆ షాట్లో చూసిన ప్రతి ఒక్కరికి ఇదే అనిపించుంటుంది. ఈ గ్యాప్లో పడికల్ హాఫ్ సెంచరీ చేశాడు. గ్రేటెస్ట్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు పడికల్కి. ఫస్ట్ ఆర్సీబీలో ఆడేవాడు. మళ్ళీ ఆర్సీబీ రిలీజ్ చేసిందని ఆర్ఆర్లో, ఎల్ఎస్సీలో కూడా ఆడాడు. కానీ అంత పర్ఫార్మెన్స్ రాలేదు. మళ్ళీ ఆర్సీబీ బ్యాక్ చేసింది. ఇప్పుడు వచ్చాడు, దుమ్ము లేపాడు. 25 బాల్స్కి 61 కొట్టి అవుట్ అయ్యాడు. తర్వాత ఏమైనా రన్ రేట్ తగ్గిందా అంటే క్యాప్స్ పటిదార్ అండ్ కింగ్ కోహ్లీ దుమ్ము దులిపారు. ఓన్లీ 6తోనే డీల్ చేశారు. కానీ కాసేపటికి కెప్టెన్ పతిదార్, అప్పుడే వచ్చిన జితేష్ శర్మ కూడా అవుట్ అయ్యారు. అయినా సరే కోహ్లీ ఏమాత్రం తగ్గలేదు. 6లు 4లతోనే డీల్ చేశాడు. మొత్తానికి 201 టార్గెట్ని 15.4 ఓవర్స్లోనే కొట్టేశారు. హోమ్ ప్లేస్లో, అది కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్గా 200ని చేస్ చేయడం అంటే, అది కూడా 15 ఓవర్స్లో చేస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏమాత్రం డామినేట్ చేసిందో మీరు అర్థం చేసుకోవాలి. మ్యాచ్ నెంబర్ 2 ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. కేకేఆర్ బ్యాటింగ్కి వచ్చారు. రహానే అండ్ ఫిన్ యాలన్ బ్యాటింగ్కి వచ్చారు. అనుకున్నట్టుగానే స్టార్ట్ చేశాడు ఫిన్ యాలన్. హోమ్ టౌన్ బాయ్ అయిన ఆపోజిట్ కెప్టెన్ అయిన రహానే కూడా వాయిస్తున్నాడు. 5.1 ఓవర్స్లోనే 69 కొట్టారు. కానీ తర్వాత బాల్ మిస్టైమ్ అయ్యి ద గోల్డెన్ ఆర్మ్ షార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఫిన్ యాలన్. తర్వాత ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఆఫ్ 2026 ఐపీఎల్ వచ్చాడు. అదే కెమెరాన్ గ్రీన్. ఒక 6 కొట్టాడు. 18 రన్స్కి మళ్ళీ షార్దుల్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కానీ కెప్టెన్ రహానే ఏమాత్రం తగ్గలేదు. హాఫ్ సెంచరీ చేశాడు. కొంతసేపటికి రహానే కూడా అవుట్ అయ్యాడు. మళ్ళీ షార్దుల్ ఠాకూర్ బౌలింగ్లోనే. కానీ రఘువంశీ వచ్చి హాఫ్ సెంచరీ చేసి స్కోర్ని 200 దాటించాడు. ఇన్నింగ్స్ పూర్తయింది. 220 for 4 చేసింది కేకేఆర్. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. రోహిత్ శర్మ అండ్ రికల్టన్ బ్యాటింగ్కి వచ్చారు. మన హిట్ మ్యాన్ స్టార్ట్ చేశాడు. అసలే ఫుల్ ఫిట్ ఉన్న మన హిట్ మ్యాన్ కేకేఆర్ మీద ఏదో పగున్నట్టు ఆడాడు. వరుణ్ చక్రవర్తి, కార్తిక్ త్యాగి, సునీల్ నారాయణ్ వీళ్ళు వాళ్ళు అంటూ ఎవరు లేరు. అందరినీ బౌలింగ్ ఎందుకు వేసామరా అనేటట్టు ఆడాడు. 23 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. అటుపక్క రికల్టన్ కూడా ఏమాత్రం తగ్గట్లేదు. రాకెట్ లాగా ఆడాడు. సెంచరీ చేసే ఛాన్స్ ఉంది అన్న టైంలో 78 కొట్టినాక ఒక మంచి బ్యాక్ క్యాచ్ పట్టినాక అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. కోఇన్సిడెన్స్ ఏంటంటే ఫస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా ఒక క్యాచ్ని డ్రాప్ చేశాడు. ఓపెనర్గా వచ్చి 50 కొట్టి మ్యాచ్ని గెలిపించాడు. ఈ మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ వచ్చి ఒక క్యాచ్ని డ్రాప్ చేశాడు. సేమ్ ఓపెనర్గా వచ్చి 50 కొట్టి మ్యాచ్ని గెలిపించాడు. కోఇన్సిడెన్స్ చూసారా? అందుకే ఇది రోకో షో అన్నారు. తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. మంచి క్యామియో ఆడి అవుట్ అయ్యి వెళ్ళాడు. రికల్టన్ 80 కొట్టి సెంచరీ దగ్గరలో ఉన్నాడు. అప్పుడు ఒక రన్అట్ వల్ల రికల్టన్ పెవిలియన్ కూడా వెళ్ళాడు. మొత్తానికి 221 టార్గెట్ని ఎంఐ 5 బాల్స్ మిగిలి ఉండగానే కొట్టేసింది. మీకు ఈ ఐపీఎల్ ఫ్యాక్ట్ తెలుసా? లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ మ్యాచ్ గెలిచినప్పుడు మనకి యూపీఐ అండ్ 5G ఇంకా రాలేదు. జస్ప్రీత్ బుమ్రా అయితే ఇండియాకి డెబ్యూట్ కూడా చేయలేదు. లాస్ట్ టైం ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ మ్యాచ్ గెలిచినప్పుడు సిఎస్కే దగ్గర కేవలం 2 ఐపీఎల్ కప్పులు మాత్రమే ఉన్నాయి. ఎంఐ ఇంతవరకు కప్పే కొట్టలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ ఓపెనింగ్ మ్యాచ్ గెలవడం ఎంఐకి ఎంత ఇంపార్టెంటో, ఎంత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తుందో.
మ్యాచ్ నెంబర్ 3 ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే. ఆర్ఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మళ్ళీ ఈ సీజన్లో కూడా రుతురాజ్ టాస్ గెలవలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ధోని, రైనా, జడేజా లేకుండా ఒక సిఎస్కే మ్యాచ్ జరుగుతుంది. ధోని, బ్రేవిస్, నేథన్ ఎలిస్ ఇంజూర్డ్ అవడంతో వాళ్ళు లేకుండా ఈ మ్యాచ్ స్టార్ట్ అయింది. కెప్టెన్ రుతురాజ్ ఆల్రెడీ మీడియాతో చెప్పినట్టు శాంసన్ అండ్ రుతురాజ్ ఓపెనింగ్కి వచ్చారు. స్టార్టింగ్ నుండి స్ట్రగుల్ అవుతా ఆడుతున్న మన T20 వరల్డ్ కప్ విన్నర్ శాంసన్ బర్గర్ వేసిన బాల్కి బౌల్డ్ అయ్యాడు. అలానే కెప్టెన్ రుతురాజ్ కూడా ఆర్చర్ వేసిన బౌలింగ్కి బౌల్డ్ అయ్యాడు. ఓపెనింగ్ వచ్చిన ఇద్దరు బ్యాట్స్మెన్ ఎర్లీగానే వికెట్స్ కోల్పోయారు. లాస్ట్ ఇయర్ సిఎస్కేకి సెన్సేషన్ అయిన ఆయుష్ మాత్రే కూడా డక్అవుట్ అయ్యాడు. అప్పుడే ఇంపాక్ట్ ప్లేయర్గా సర్ఫరాజ్ ఖాన్ కూడా దింపారు. అప్పుడే వచ్చిన మాథ్యూ షాట్ కూడా ఎక్కువసేపు క్రీస్లో ఉండలేదు, అవుట్ అయిపోయాడు. 14.2 crores పెట్టుకున్న కార్తిక్ శర్మ బ్యాటింగ్కి వచ్చి ఒక 6 కొట్టాడు. పవర్ ప్లేలోనే 4 వికెట్స్ కోల్పోయారు సిఎస్కే. ఇంకా ఎంతగానో వెయిట్ చేసిన మోస్ట్ వెయిటెడ్ సీన్ వచ్చింది. అదే జడేజా సిఎస్కేకి ఆపోజిట్గా బౌలింగ్ వేయడం. జడేజా వేసిన రెండో బాల్కే సర్ఫరాజ్ ఖాన్ LBWతో అవుట్ అయ్యాడు. శివన్ దుబే బ్యాటింగ్కి వచ్చాడు. మొదటి బాల్ని 6 కొట్టాడు. కానీ రెండో బాల్కి సేమ్ జడేజా వేసిన ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. కానీ కొంతసేపటికి కార్తిక్ శర్మ కూడా అవుట్ అవడంతో సిఎస్కే 74కి 7 వికెట్స్ పడిపోయింది. కానీ ఓవర్టన్ ఒంటరిగా లోన్ వారియర్ లాగా ఆడాడు. ఎలాగోలా లాస్ట్ ఓవర్ వరకు తీసుకొచ్చాడు ఓవర్టన్. కానీ 2 balls మిగిలిన టైంలో రన్అట్ అయ్యాడు ఓవర్టన్. దీంతో 19.4 ఓవర్స్లో సిఎస్కే 127 ఆల్అవుట్ అయింది. ఏం తప్పు చేసామని సాముద్రి వెళ్ళిపోయాడు. మన గురించి ఆలోచిస్తున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఆర్ఆర్ తరపున జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్కి వచ్చారు. స్టార్టింగ్ నుండి ఫుల్ ఫైర్లో ఆడారు. ఎలా ఆడారంటే సిఎస్కే కూడా ఈ పిచ్లోనైనా ఆడారు, వీళ్ళు ఎందుకు ఇలా ఆడుతున్నారు అనేటట్టు ఆడారు. పవర్ ప్లేకి 74 runs చేసింది ఆర్ఆర్. 15 balls-కి హాఫ్ సెంచరీ చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఇంకేముంది, పవర్ ప్లేలోనే టార్గెట్లో సగం స్కోర్ కన్నా ఎక్కువ స్కోరే కొట్టేశారు. మొత్తానికి 12 ఓవర్స్కి టార్గెట్ ఫినిష్ చేసేసింది ఆర్ఆర్. వాళ్ళ నెట్ రన్ రేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. పూర్తిగా బ్యాటింగ్లో బౌలింగ్లో పర్ఫెక్ట్గా అనిపించింది ఆర్ఆర్. అలానే ఫుల్ యంగ్స్టర్స్తో మ్యాచ్లో ఆడిన సిఎస్కే ఒక పక్క బౌలింగ్లో ఇంకో పక్క బ్యాటింగ్లో పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. వదిలేసిపోలేదురా, మళ్ళీ వస్తాడు.